హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతి. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు పండగలు అవన్నీ వస్తున్నాయి కదా, ఎప్పుడు రొటీన్గా మురుకులు అవేనా? నేను ఈరోజు మీకు మంచి కొత్త స్నాక్ చూపిస్తాను. నేను విత్ ఆయిల్ అండ్ వితౌట్ ఆయిల్ రెండు చూపిస్తాను నేను మీకు. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 1 కప్పు నేను శనగపిండి తీసుకుంటున్నా. దీంట్లో 1/2 కప్పు మనము గోధుమ పిండి, ఇదిగోండి 1/2 కప్పు గోధుమ పిండి. రెండు కొద్దిగా మిక్స్ చేసుకొని, చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కారాన్ని. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్, ఉప్పు. తర్వాత ఇది కసూరి మేతి, ఇది ఎండబెట్టిన కొత్తిమీర, ఇది మీకు లేకపోయినా పర్వాలేదు. తర్వాత వామ, తర్వాత ఆనియన్ సీడ్స్, ఉల్లి గింజలు. దీన్ని బాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత దీంట్లో కొంచెము నూనె యాడ్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీన్ని బాగా కలుపుదాము. ఇవ్వండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇట్లా అంటే ముద్ద కట్టాలన్నమాట పిండి, ఇది కరెక్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెము నీళ్ళు యాడ్ చేసుకుంటూ గట్టిగా ఉండాలి పిండి, మెత్తగా మాత్రం ఉండొద్దు. కొంచెము గట్టిగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగానే యాడ్ చేయండి నీళ్ళు. ఇవ్వండి, ఇంత గట్టిగా ఉండాలి పిండి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మనము నాననిద్దాము. ఇదిగోండి, దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా, రెసిపీ పేరు మీరు పెట్టాలి, ఎవరో ఒకరు పెట్టాలి. దీన్ని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోల్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెము గోధుమ పిండి వేసుకుంటూ, పొడి పిండి వేసుకుంటూ వీటిని చపాతీలాగా చేసుకుందాం. ఇదిగోండి, ఎంత సన్నగా అంటే పాపడాలలాగా అనమాట. ఎంత సన్నగా, ఇదిగో ఎంత సన్నగా అంటే సేమ్ పాపడాల్లానే ఉన్నాయి చూడండి. ఇట్లా అన్నీ చేసి పెట్టేసుకుందాము. చూడండి, ఇట్లా పల్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఏదన్నా మూత పెట్టేసి షేప్ చేసుకోవచ్చు. ఎట్లా నేను ఫ్రై చేస్తాను కాబట్టి షేప్ ఏం అక్కర్లేదు. ఒకదాని మీద ఒకటి వేసినా కూడా ఏమీ అంటుకోవన్నమాట. ఇటు నేను 4 పీసెస్లా కట్ చేసుకుంటున్నా. మీరు ఏ షేప్ అన్నా చేసుకోవచ్చు. ఇట్లా చేసి పెట్టుకొని అన్ని తర్వాత చేస్తాం. ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, మనం ఒకటి టిష్యూ వేసేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఎంత అంటే పాపడాల్లానే వస్తాయి ఇవి. చూడండి, ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు. ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. మీకు ఆయిల్ లేకుండా కూడా చేసి చూపిస్తాను కదా. ఇదిగోండి, ఇట్లా వీటిని ఏం కట్ చేయలేదు నేను. ఇగోండి ఇట్లాగే
ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి అంతే. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మీరు అసలు టూర్లకు పోయినప్పుడు వాటికి కూడా బాగా చేసుకొని పోవచ్చు. కాకపోతే వీటి ఏం పేరు పెట్టాలో ఇక మీరే చెప్పాలి. ఇంకా నేనైతే ఒకటి అనుకుంటున్నా, మీకు చెప్తా. ఇదిగోండి ఎంత క్రిస్పీగా ఇప్పుడు అయిపోయినాయి ఇవి. చూసిండు కదా 1.5 కప్పు మనకు పిండితోని ఎన్ని అయినాయో. ఇప్పుడు చెప్పండి దీని పేరు ఏం పెడదాము. నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఇది బేసన్ చిప్స్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇవి సాల్సా కానీ లేకపోతే మయోనీస్ కానీ ఏదైనా పెట్టుకొని తింటే మాత్రం ఎంత బాగుంటాయి అంటే అంత. మీకు చూపిస్తే ఎంత క్రిస్పీగా అయిపోతాయో. నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అనమాట. ఆయిల్ కూడా ఏమన్నా ఉందా చూడండి, కొంచెం కూడా ఆయిల్ పట్టలేదు కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది కూడా చూడండి మీకు చూపిస్తా. వితౌట్ ఆయిల్ అన్నా కదా, వితౌట్ ఆయిల్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. నేను చేసి పెట్టుకున్నాను ఇంత ముందుకే. ఇది మయోనీస్ మొన్న నేను చేశాను రీల్స్లో. చూడండి ఇది పెట్టుకొని తినేస్తే ఆహా ఎంత బాగుంటుంది తెలుసా. కాబట్టి మీరు కూడా పండగకి ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా ఇలాంటివి చేసి పిల్లలకు పెడితే, బయట చిప్స్ ఎందుకు తెచ్చుకొని తింటారు వాళ్ళు. ఇంట్లో కొంచెం సాల్సానో ఇంట్లోనే చేసిన మయోనీస్ చేసి పెడితే, ఇట్లాంటివి చేసి పెడితే సరిపోతుంది కదా వాళ్ళకి. ఈవినింగ్ రాగానే మంచి స్నాక్ ఇది. అట్లా పండగలకు కూడా అన్నీ ఒకటే స్టైల్లో కాకుండా ఇది ఇట్లా డిఫరెంట్గా చేసుకోండి. ఈసారి సంక్రాంతి పండగకి దానికి ఈ బ్రహ్మాండంగా ఉంటుంది. చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పండి తప్పకుండా. ఎందుకంటే ఆయిల్ అనేది ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ చేసుకోండి. చూడండి ఏం ఆయిల్ ఇది, చూడు ఆయిల్ అనేది పట్టదు అనమాట దీనికి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. చలో.